వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తోపుడు బళ్ళు కుట్టు మిషన్ పంపిణీ చేసిన నారా భువనేశ్వరి. జిల్లాలోని అన్ని పాఠశాల విద్యార్థులు ఇన్స్పైర్ మన్నట్లో పాల్గొనాలని సూచించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. రేణు దేశాయ్కి సారె పెట్టిన మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే జూలై 27వ తారీఖున ప్రయాణిస్తున్న కారులో షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు చెలరేగి దగ్నమైపోయిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తమతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే కూకట్పల్లి కైతలపూర్ నుండి ముసాపేట వెళ్తున్న ట్రావెల్స్కు చెందిన స్విఫ్ట్ డిజైన్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరగాయి. వెంటనే డ్రైవర్ తేరుకొని అప్రమత్త అవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. సరిపోతుంది అరే వాటర్ కొట్టాలి బాబు వాటర్ కొట్టిన కానీ సరిపోతుంది నటి రేణి దేశాయ్ మంత్రి కొండ సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తను చీఫ్ అడ్వైజర్గా ఉన్న భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వైదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొదటిసారి నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీ విశేషాలను మంత్రికి వివరించారు. పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు. అనంతరం రేణుకు నూతన వస్త్రాలు, పసుపు కుంకుమ ఆభరణాలతో మంత్రి సారె పెట్టారు. నేడు కుప్పంలో నారా భువనేశ్వరి 4వ రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని దొంగమన్ను దర్శించుకున్నారు. అనంతరం కుప్పంలో స్టీల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టేందుకు ఏర్పాటు చేశామని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించిన భువనేశ్వరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్తో పాటు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు చూస్తామని అన్నారు. కుప్పంలో మహిళా సాధికారత కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, శిక్షణ పొందిన మహిళలకు స్థానిక గార్మెంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భువనేశ్వరి అన్నారు. మహిళలు అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా వారికి ఉన్న అవకాశాలను అందేలా చేస్తామని అన్నారు. ప్రతి ఒక్క మహిళకి ఈ కుట్టు మెషిన్ మీకోసం మీరు కాళ్ళ మీద నిలబడి ఒక 10 రూపాయలు ఎంతో కొంత మీరు సంపాదించుకోవడానికి ఈ మెషిన్ మా ట్రస్ట్ ద్వారా ఇప్పిస్తున్నాం. ఇది మళ్ళీ డబ్బు అవసరమైనప్పుడు మాత్రం ఇది అమ్ముకోవాలండి. ఎందుకంటే కొంతమంది నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, డబ్బు అవసరమైనప్పుడు ఈ మెషిన్ అమ్మేసుకుని డబ్బు తీసేసుకుంటారు. అది మాత్రం మీరు చేయకూడదని నేను కోరుతున్నాను. అంటే సమ్టైమ్స్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఇంట్లో ఏదైనా అమ్ముకున్న 10 రూపాయలకు వస్తుందా అనేది ఆలోచిస్తారు. ఆ ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు ఎవరైనా సరే. అది నేను ఎందుకంటే సో ఆ మాట మీద నువ్వు నిలబడాలి, అది నేను కోరేది. దీపం పథకం కింద ఎందుకంటే ఆయన కూడా చూశారు, మహిళలు కట్టెల పొయ్యి మీద అప్పుడు వంటలు చేసేవారు.
చాలా ఆలోచించి ఆయన దీపం పథకం ఆయన ముందుకు తీసుకెళ్ళి తద్వారా దాని ద్వారా మహిళలు కూడా చాలా లబ్ధి పొందారు. అదే కాకుండా ఇప్పుడు కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి కుటుంబానికి ఆయన అనౌన్స్ చేశారు. ఇప్పుడు కూడా దీపం పథకం కింద ఆయన 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అనేది ఆయన అనౌన్స్ చేశారు. అట్లానే ఆయనకే దక్కుతుంది ఆ గొప్పతనం. దళిత మహిళ ప్రతిభా భారతి గారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవడం ఏనాడు అది జరగలేదు మన ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో. అట్లానే రాష్ట్ర పేదల కోసం లక్షలాది ఇళ్లన్నీ కట్టించి వాటికి మహిళ పేరున ఇవ్వటం జరిగింది. అట్లానే చేతి పని చేసే వాళ్ళ గురించి మహిళల గురించి ఆయన ఆలోచించి ఆ చేతి పనితో ఎంత ఇబ్బందికరం వాళ్ళు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఆ పథకాలు కూడా చాలా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్క వర్గాన్ని గురించి చాలా డెప్త్గా ఆలోచించి వాళ్ళు ఏమి కష్టాలు పడుతున్నారో ఆ వర్గం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు. హైదరాబాద్ అంబర్పేట ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో నిర్వహిస్తుండగా ఓ మందుబాబు ఊదమంటే ఊదకుండా పరిగెత్తాడు. చివరకు అతన్ని పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. మళ్ళా పారిపోతుండు కదా అమ్మా, ఎందుకు పారిపోతుండు? మళ్ళా ఎందుకు పారిపోతుండు? ఆయన ఇప్పుడు పారిపోయాడు కదా, ఎందుకు పారిపోతుండు? కాదమ్మా, ఆయన ఎందుకు పారిపోతుండు? ఆయన ఎందుకు పారిపోతుండు? ఇప్పుడు ఎవరు కొట్టలేదు. ఇక్కడ వీడియో రికార్డింగ్ ఉంది. ఈడ వీడియో రికార్డింగ్ ఉంది. మొత్తం వీడియో రికార్డింగ్ ఉంది. ఎవరు కొట్టలే? ఈడ ఎవరు కొట్టలే? అట్లా తాగి యాక్సిడెంట్ అయితే అప్పుడు అందరు పోతారు కదా, అప్పుడు గుర్తు కదా. వీడియోది రిజిస్ట్రేషన్ కావాలని మీద కంపల్సరీ అర్థమైందా? వీడియోది వాడు రావాలి, పోలీస్ స్టేషన్ రావాలి. ఇప్పుడు ఎట్లా పోతుంది? హైదరాబాద్ లో మహిళపై అఘాయిత్యం చేయబోయిన యువకుడు. మహిళ అప్రమత్తతో పారిపోయిన యువకుడు. మొగల్పూర్లోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో నిన్న ఒక మహిళ ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా గుర్తు తెలియని యువకుడు బైక్పై వచ్చి వెనుక నుండి ఆమె నోరు మూయడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన మహిళ వెంటనే స్పందించడంతో యువకుడు పారిపోయాడు. ఇలా తెలియని వ్యక్తులు మా ప్రాంతంలోకి వచ్చి మహిళలను టార్గెట్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా విచారణ జరిపి యువకుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ చౌదరి పలు షాపులపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మొహిద్దీన్ మాట్లాడుతూ ప్రజలు వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం లైసెన్స్ లేకుండా షాపులు నిర్వహిస్తే సహించలేదన్నారు.
రెంట్ ఇస్తున్నారండి. దొంగతనానికి వచ్చిన దొంగకు నిరాశ. ఇంట్లో ఏమీ లేవని సీసీటీవీలో ఆవేదన. ఇంట్లో ఏమీ లేవని వాటర్ బాటిల్ తీసుకొని 20 రూపాయలు పెట్టిపోయిన దొంగ. రంగారెడ్డి మహేశ్వరంలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగకు ఏమీ దొరకలేదు. దీంతో నిరాశ చెంది సీసీటీవీలో తన ఆవేదన తెలిపాడు. చివరకు ఇంట్లో నుండి వెళ్తుంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని దానికి 20 రూపాయలు ఇస్తున్నట్లు సీసీటీవీలో చూపించి టేబుల్ మీద 20 రూపాయల నోటుని ఆ దొంగ పెట్టి వెళ్ళిపోయాడు. చూసుకోండి ఏం పెట్టకండి పైసలు. ఆడ స్విచ్ చేసిండాడు ఇట్లా మిస్ అవుతాడు. లేదు ఇటుంటే ఒక్క రూపాయలు లేదు. ఎదరా సామె నీ బతుకదా కత్తిపోయిన నీకోసం వస్తా వాడి పైసలు వచ్చిన జేబులు పెట్టుకొని ఈడికొచ్చి కూడా ఒక్క రూపాయలు లేదంటే ఇంకేం దొరుకుతుంది నీకు. వాటిలో తీసుకుంటాడు. ఫ్రిడ్జ్ ఎత్తుకుతాడు. ఫ్రిడ్జ్ కూడా ఎత్తుకినా ఫ్రిడ్జ్ తీసించాడు. ఇప్పుడు అంత రాడు. ఒక్క దెబ్బేస్తే మనం బాగా పట్టుకున్నాడు. దొంగనే రాదు కాబట్టి అవన్నీ అంత ప్లాన్ మీద చెయ్యరు ఎవరు. అది ఒక్కటి తీసుకుంటున్నా అని చెప్పాడు. డబ్బులు అయితే లేవు. మళ్ళీ వస్తాడు దానికి ఎందుకని 20 రూపాయలు పెట్టిపోతాడు. ఇనుపరాడు పెట్టుకున్నాడు. అవును వీటి మీద వీడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా. అంత ఫింగర్ ప్రింట్ల వరకు ముందు వాడింటాడు కదా. అంతకుముందు 20 రూపాయలు పెట్టుకొని ఉంటాడు కదా. వాడు గ్లౌజ్ 20 రూపాయలు పెట్టుకునేది అయితే వాడే కదా. పోలీసులు అంత బాగా చేసి ఇంటికి వస్తారు కానీ మర్డర్ కేసు పెట్టేసిన చూసుకో. బాటిల్ పైసలు పెట్టేసిన టవల్ రోడ్ మీద వేసినట్టున్నా సువర్ణకు తెచ్చేసింది. అడగాల వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెవెన్యూ ఆర్పీ సిసోడియా వైఎస్ఆర్ జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం అన్నమయ్య జిల్లాలో పర్యటన ముగించుకొని విజయవాడ వెళ్తూ మార్గమధ్యంలో కడపలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జిల్లా కార్యాలయంలో జిల్లాకు సంబంధించిన పలు రకాల రిజిస్టర్ ఫైళ్లను కలెక్టర్ జెసిలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెవెన్యూ ఆర్పీ సిసోడియా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా సమస్యలు రాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వర్తించాలని జిల్లా రిజిస్టర్కు సూచించారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో సోల్జర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాటినేని ధర్మారావు ముఖ్య అతిథిగా హాజరైన కార్గిల్ స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్గిల్ స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అమరుల త్యాగాలను కొనియాడారు. అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. దేశంలోనే శ్రీనగర్లో తొలి కార్గిల్ స్తూపాన్ని ఏర్పాటు చేయగా ద్వితీయ స్తూపాన్ని మరిపేడలో నిర్మించారు. కార్గిల్ పోర్లో వీరమరణం పొందిన సైనికుల ఆత్మత్యాగం వెలకట్టలేనిదని ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కార్గిల్ సోల్జర్ మెమోరియల్ సొసైటీ తెలుగు రాష్ట్రాల చైర్మన్ గాదే రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు మెమోటోలను అందజేశారు. చూడండి
వస్తలేమ్మా పూలు తీసుకోండి. హిందూ భారతి గారు చాలా కార్యక్రమాలు దేశభక్తి పెట్టడమా పెట్టేసి పూలు తీసుకొని పూలు చల్లండి. అలానే లూనావత్ శాషి ఇంకా బయట రైట్ ఉంటాను పూలు చల్లండి అమ్మ పూలు చల్లండి ఫోటో దేవుని తీసుకోండి. భావించండి నా ఆవేదన వెలిపించుకున్నా కూడా నేనే కాదు నా చూడండి పంపిస్తాను నేను. దయచేసి ఇప్పుడు ఇంకొక 20-10 నిమిషాలలో రావడం జరుగుతుంది. రాగానే దయచేసి భాస్కర్ అయిపోతుంది. దయచేసి డిస్టర్బ్ చేయకుండా మన యొక్క దేశ సరిహద్దులను ఆక్రమించేటువంటి ప్రయత్నంలో కార్గిల్లో ఐఎస్ఐ యొక్క తీవ్రవాదుల యొక్క ప్రోత్సాహము, పాకిస్తాన్ సైన్యం యొక్క ప్రోత్సాహంతో మన దేశ యొక్క భూభాగాలను ఆక్రమించేటువంటి రోజు. దాని మీద ఈరోజు మన యొక్క వీర సైనికులు విజయాన్ని సాధించిన రోజు. ఆ యొక్క పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని అంతమొందించి, ఆ యొక్క టెర్రరిస్టులు అంతమొందించి విజయాన్ని సాధించినటువంటి రోజు ఈ యొక్క కార్గిల్ విజయ్ దివాస్. సరిగ్గా 25 సంవత్సరాల క్రితము జరిగినటువంటి యొక్క అనేక మంది బలిదానాలు అర్పించినటువంటి యొక్క వీర సైనికులకు మనందరంగా కూడా యావత్ దేశం మొత్తం 144 కోట్ల ప్రజల యొక్క మరి ఆశీర్వాదాలు ఆ యొక్క కుటుంబాలకు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా 25 సంవత్సరాల యొక్క మంచి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించడము, ముఖ్యంగా శ్రద్ధాంజలి ఘటించడమే కాదు, దేశం యొక్క సరిహద్దు బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అప్పటి నుంచి కూడా నిత్యంగా కూడా కార్గిల్ దివాస్ను జూలై 26 తారీఖు నిర్వహించుకోవడం అవుతుందో చాలా శుభ పరిణామము. ఈ రకంగా దేశభక్తి, అదేవిధంగా పౌరుషము, శక్తి, సామర్థ్యాలు పెంచుకోవడంలో ఒక ఉపకరణగా ఈరోజు గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించే నిర్వాహకులకు నా యొక్క పూర్తిగా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. దేశం కోసం నా దేహ ముక్కలైనా నా దేశాన్ని ముక్కలు కానీ అని చెప్పేసి వారి యొక్క సైనికులు వాళ్ళ ప్రాణత్యాగాలకు ఒక చిహ్నంగా ఏర్పాటు చేసిన కార్గిల్ స్తూపాన్ని మరిపెడ కూడలు నిర్మించడం జరిగింది. అట్టి స్తూపం 2024 నుంచి ఇప్పటి వరకు కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కార్గిల్ విజయ్ దివాస్ని అధికారికంగా నిన్న ప్రకటించడం చాలా యొక్క గొప్ప విషయము, మాకు చాలా సంతోషకరం. ఈ దేశం గాలి పీల్చి ఈ దేశం తిండి తిని పరదేశం పాట పాడే పాకిస్తాన్ కుక్కలు పారదోలి మన యొక్క కార్గిల్ సెక్టార్ను కాపాడిన వీరశైలను స్మరించుకోవడం ఎంతైనా ఉంది. యువత ఒక మంచి మార్గదర్శనం వెళ్ళడానికి కోసం చాలా చక్కని ఒక స్తూపం ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమం ఎవ్రీ ఇయర్ జూలై 26న జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి యువత మంచి మార్గంలో ఉండడం కోసం మంచి చిహ్నం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం. కుప్పంలో మొదటి విడతగా 31 కుట్టు మిషన్లు 20 తోపుడు బండ్లు పంపిణీ చేసిన నారా భువనేశ్వరి. ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన భువనేశ్వరి. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు అందిస్తూనే ఉంటామన్నారు. ఇప్పటి వరకు 1000 మంది మహిళలకు ఉపాధి కల్పించామన్నారు. 100 మంది పేద విద్యార్థులను ట్రస్ట్ చదివిస్తుంది. నిరంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని తెలిపారు. కుప్పం మున్సిపాలిటీ ఇప్పుడు ఏం చేస్తున్నావు, దీంతో నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది సార్ టిఫిన్ పెట్టుకొని ఏదో పని చేసుకుంటా ఉన్నాం సార్. మగవాళ్ళు ఏదో చూడకుండా మా కాలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఓపెన్ చేశాం. దీని మెయిన్ ఫోకస్ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ కుటుంబంలో 10 మంది 20 మంది 30 మంది 40 మంది 50 మంది 60 మంది 70 మంది 80 మంది 90 మంది 100 మంది 120 మంది 150 మంది 100 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 మంది 150 మంది 1
ఎవ్వరి ముందర చేయి జాపకూడదు. ఎందుకంటే ఒక మహిళగా నేను అది చూస్తున్నాను, అనుభవించాను కూడా. ఒక ఇంట్లో ఉండే స్త్రీగా నేను ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను హెరిటేజ్ సంస్థ నడుపుతున్నాను. ఎందుకు అది నడుపుతున్నాను అనేది అవసరం బట్టి నేను దాంట్లో దిగాల్సి వచ్చింది. కానీ నాకు ఎవరు లేదు, చెప్పలేదు దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని. స్వతహాగా నేనే నేర్చుకుని దాన్ని, ఆ సంస్థని ముందుకు తీసుకెళ్ళాను. నేను ఎందుకు చెప్తున్నానంటే నా గొప్పతనం కోసం నేను మీకు చెప్పటానికి కాదు. స్త్రీ అనుకుంటే ఏమైనా చేయగలరు. అట్లాంటి స్త్రీ ఆ తేడా నేను కూడా చూస్తున్నాను. ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళి పనిచేస్తే అనేది తేడా గురించి మీ మహిళలకి చెప్పదలుచుకుంటున్నాను. ఆ గౌరవం, మనము చేయగలం అనే ఆ కాన్ఫిడెన్స్ అనేది మహిళలకి తప్పకుండా వస్తుంది. అది అవసరం కూడా మనం చేసే ప్రతి పని పక్కనాడు గౌరవించాలనేదే మన ఆలోచన ఉండాలి. అట్లా ఆలోచిస్తాం మనం ముందుకెళ్తే తప్పకుండా దేవుడు అనేవాడు దారి అతనే చూపిస్తాడు. ఇతరులు వచ్చి మనకి చూపించక్కర్లేదు. మనకి ఆ కాన్ఫిడెన్స్, ఎస్ మనం చెయ్యగలం, చేస్తాను అని దాని మీద ఫోకస్ పెడితే తప్పకుండా మనం స్త్రీలు, మనం ఏమైనా చేయగలం. అందుకే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలకి ఇతర ప్రోగ్రాంలు ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసి 3 నెలలే అయింది. జనాభా ఉన్న మహిళలు ఎందుకు వాటికి కూడా ఆ అవకాశం ఇవ్వకూడదు, వాళ్ళని ఎందుకు వాళ్ళ ముందుకు తీసుకెళ్ళకూడదు అని ఆలోచించి మన నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగభాగం కల్పించింది. 4 దశాబ్దాల క్రితమే ఆయన ఆలోచించి మహిళలందరికీ ఆ హక్కు కల్పించింది ఆ మహోన్నత వ్యక్తి. అట్లానే తిరుపతిలో మహిళ ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అట్లానే రాజకీయాల్లో అవకాశాలు కూడా ఆయన ఇచ్చారు. సమాజంలో ఒక స్త్రీ ఎప్పుడు ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలవాలని, అట్లానే మహిళ అభివృద్ధి చెందాలని, తను గౌరవం పొందాలి సొసైటీలో, ఎవరి ముందర తను చెయ్యి జాపకూడదు, తనకి గౌరవం దక్కాలని. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి స్త్రీలకి చాలా పథకాలు ముందుకు తీసుకెళ్ళారు. దీపం పథకం కింద, ఎందుకంటే ఆయన కూడా చూశారు మహిళలు కట్టెల పొయ్యి మీద అప్పుడు వంటలు చేసేవారు. చాలా ఆలోచించి ఆయన దీపం పథకం ఆయన ముందుకు తీసుకెళ్ళి తద్వారా దాని ద్వారా మహిళలు కూడా చాలా లబ్ధి పొందారు. అదే కాకుండా ఇప్పుడు కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి కుటుంబానికి ఆయన అనౌన్స్ చేశారు. ఇప్పుడు కూడా దీపం పథకం కింద ఆయన 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అనేది ఆయన అనౌన్స్ చేశారు. అట్లానే ఆయనకే దక్కుతుంది ఆ గొప్పతనం. దళిత మహిళ ప్రతిభా భారతి గారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవడం ఏనాడు అది జరగలేదు మన ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో. అట్లానే రాష్ట్ర పేదల కోసం లక్షలాది ఇళ్లని కట్టించి వాటికి మహిళ పేరున ఇవ్వటం జరిగింది.
అట్లానే చేతి పని చేసే వాళ్ళ గురించి, మహిళల గురించి ఆయన ఆలోచించి ఆ చేతి పనితో ఎంత ఇబ్బందికరం వాళ్ళు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఆ పథకాలు కూడా చాలా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్క వర్గాన్ని గురించి చాలా డెప్త్గా ఆలోచించి వాళ్ళు ఏమి కష్టాలు పడుతున్నారో ఆ వర్గం. మాజీ రాష్ట్రపతి ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఘనంగా నివాళులు అర్పించారు. సీఎం నివాసంలో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దేశం కోసం జీవితాన్ని దారపోసిన మహనీయుడు స్వర్గీయ కలాంని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఒక శాస్త్రవేత్తగా భారత రక్షణ పరిశోధన రంగంలో, అంతరిక్ష పరిశోధన రంగంలో కలాం చేసిన కృషిని దేశం ఇప్పటికీ విస్మరించబోదని సీఎం పేర్కొన్నారు. తన రచయితల్లోనూ యువతలో దేశం పట్ల స్ఫూర్తి నింపిన మహనీయుడు కలాం అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.